విడుదలైన సందర్భంగా సాగర్ పిక్చర్ ప్యాలెస్లో ఈరోజు విడుదల కావడం జరిగింది. ఈరోజు చేసిన ప్రేక్షకులు కృష్ణలీల సినిమా చాలా సూపర్గా ఉంది అని చెప్పి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ఆధ్యాత్మిక చిత్రం ఈ విధంగా తీసి ఇందుకు మాకు గర్వకారణంగా ఉంది. ఈ యూత్ ప్రజలు అందరూ కూడా ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాలు చూసి మంచి భావాల్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నట్టు వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. అందరూ కూడా ప్రేక్షకులు కూడా సూపర్ అని చెప్పి వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా పేరు ప్రఖ్యాతలు తెప్పిస్తుందని ఈ వచ్చిన మన ఆడియన్స్ అందరూ కూడా దీన్ని బాగా చూసి ఆనందించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక భావన సినిమాని ఎంచుకోవాలని అతనికి ఎలా వచ్చింది హీరో దేవన్ గారికి? చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే బాగా భక్తి అండి. ఈ శివుడు ఈ సినిమా తీసే ముందు ఇది దైవికంగా మా కాశీ కూడా వెళ్ళొచ్చాడు. ఈ సేమ్ డ్రెస్లో కాశీలో వెళ్ళి కాశీ విశ్వనాథుడిని చూసి అక్కడ 2 రోజులు ఉండొచ్చాడు. ఆ 2 రోజులు వచ్చిన 3వ రోజు ఈ సినిమాకి వాళ్ళు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి రైటరు వచ్చి బాబుని అడిగారంట. అడిగితే దాన్ని ఆ కథ విన్న తర్వాత వాళ్ళు బాబు తీసుకుని ఆ కథని ఒక వారం 10 రోజులు అతను ఆస్వాదించుకుని మళ్ళా తీసుకెళ్ళి వాళ్ళ స్టోరీని వాళ్ళకి సినిమా ఎట్లా తీయాలి అన్నది చూపించాడంట. సినిమాలో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది. చక్కగా స్మూత్గా చాలా విపులంగా తీసి మనకు తెరకెక్కించారు. ఇది మా నవీన్ బాబు 10 సంవత్సరాల తపస్సు. ఎప్పుడో సప్తగిరి ఎక్స్ప్రెస్లో చిన్న రోల్ చేశాడు. ఆ తర్వాత 1-2 చిన్న రోల్స్ చేశాడు. ఏంటి నాన్న నువ్వు ఎందుకు ఆపేసావని నేను 1-2 సార్లు అడగటం జరిగింది. అలా కాదు మాయా, మనం చేస్తే హీరోగాను డైరెక్టర్ మనమే చేయాలి, ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు. ఆయన కృషి ఫలించి ఇప్పుడు ఈ సినిమా దొరికింది. అనిల్ కుమార్ గారు హైకోర్టు జడ్జి గారు ఈ కథ రాసి నవీన్ బాబుకి చూపిస్తే ఆయన దీన్ని సెలెక్ట్ చేసుకుని, ఆయన పేరేంటి, గంగాధర్ శాస్త్రి గారు ఈ పెద్ద వాళ్ళందరినీ, నేను మా మేనల్డ్ అని చెప్పడం కాదు, హైదరాబాదులో అసలు ఆయనకి తెలియని పెద్దవాళ్ళు అంటే ఎవరు లేరు. అంతా పై స్టేజీ వాళ్ళు. అందరినీ ఎలా మేనేజ్ చేసి ఇప్పుడు సోటాకే నాయుడు గారిని కూడా చాలా ఎమోషనల్గా టచ్ చేసి ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఇలాంటి అందరినీ తెచ్చుకుని వాళ్ళు ఈ సినిమా రిలీజ్ చేసి మాకు చాలా ఆనందాన్ని నింపాడు. ఈ కార్తీక మాసంలో మేము రోజు శివాలయంకి వెళ్తాం. అప్పుడు ఆయన కాశీకి వెళ్ళి ఈ మాల వేసుకున్నది నాకు పంపించాడు. ఆ మాల ఇప్పుడు నా దగ్గరే ఉంది. అక్కడి నుంచి రాగానే ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వాళ్ళు ఈ సినిమా చాలా సక్సెస్ అయింది. ఇంకా ముందు ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఇంకా అభివృద్ధిలోకి వస్తాడని మేము మనసా వాస కర్మన ఆశిస్తున్నాం. మహిళగా మీరు ఎట్లా ఉంది సినిమా? మీకు నవీన్ బాబు మా మేనల్లుడండి. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకునేవాడు. బాగా గారాభంగా పెరిగాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు చిన్నప్పటి నుంచి మంచి అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు మా అన్నగారికి సంతోషం ఏంటంటే, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా నాడు పొందును గదరా సుమతి అన్నట్లు మా అన్నగారికే కాకుండా ఆయన తీసిన ఈ చిత్రం మా అందరినీ కూడా చాలా మా అందరిలో కూడా చాలా ఆనందాన్ని నింపింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. హీరో దేవన్ బాబుకి శుభాకాంక్షలు తెలుపుతాను. భాస్కర్ గారు మాకు చాలా కాలం బట్టి పరిచయం. ప్రతిరోజు వాకింగ్కి వస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా మా బాబు సినిమా తీస్తున్నాడంటే మేము కూడా మా ఇంట్లో బిడ్డ సినిమా తీస్తున్నాడు అన్నట్టుగా ఫీల్ అయ్యాం. కథ అయితే చాలా బాగుంది. ప్రతి వాళ్ళు ఈ సినిమాని ఆదరించాలి. యూత్కి మంచి సబ్జెక్ట్ ఉంది. కంపల్సరీగా అందరూ చూడండి. చల్లపల్లిలో జన్మించి ఇట్లా ఈ విధంగా సినిమా ఫీల్డ్లోకి వెళ్తే మీరు ఎలా ఆనందం? చల్లపల్లిలో కుగ్రామంలో జన్మించి ఇవాళ హైదరాబాద్లో బాబు జాబ్ చేస్తా పార్ట్ టైంగా సినిమా తీసి ప్రజలందరికీ యూత్కి మంచి సందేశం ఇచ్చే సినిమా తీశాడు. రానున్న కాలంలో మంచి మంచి సినిమాలు నటించి సక్సెస్కి రావాలని కోరుకుంటున్నాను.